అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దిచ్చవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మగవాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటకు దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కథనగను మావా. ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో
क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ, ले जाओ, ये ढोल अच्छा तरह बजाओ. बजाता मावा तू जाओ जा तू जाओ जा तू रे. बजाता मावा सर्पसुंदरी. నాగు ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషులు కనపడతారు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ని వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, అవును. నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేక వస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ని వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. తేడా అబ్బా, వదిలిపోద్ది. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. అబ్బా, కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హల్లకి హొత్తహత్యారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంతలు కట్టలేను కదా. అసలు హొద్దెందు హత్తాలండి? ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని, తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా ఎవడ హోల్ తెచ్చుకోమంతాలా? ఆ? ఓరని అబ్బప్ప. ఆ? ఆ? దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి. అయ్యయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా. దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా, అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? ఆ? నిల్చు నిజమే, పదండి పదండి పదండి. నీతో లాభం లేదే, నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఎసం తాగి ఈ కెరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో, టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికి వేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చోగలే పా. ఏదోలే. లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చే, అక్కడ అమ్మగారి బట్టలు మాడతాడతా కుకోమక. నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతెట్టేసేయి అంటది. నువ్వు మాడతాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చే. ఎవరు లేరే. ఇప్పుడే 4 సభ్యులను నొక్కెత్తపోరా. ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం
సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్లం దశ ఎందుకు వేసాం అంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డా? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. నువ్వు ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంత కొల్లేరైపోయినా ఉంది. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగ్గుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించమా. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాజే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసి అమ్మగారు చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్కా వేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా? నిన్ను ఎలా? నువ్వు లోపల తగలడా? నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపు తీరా. ఎట్రా? ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రే, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తలుపు తీయవా? తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే అమ్మో.
ఒరే ఈరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు అయ్యగారు పందిరా కొడక, పందిరా కొడక. డబ్బులు కావాలా? ఇదేంటి బాబు? డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట అమ్మా అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తురంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మీ ఇద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి అంటాడు కాని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా ఏటి? నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప. నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది, అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే, ఆ రామంబాబు దయ వల్ల ఆ. కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా చూసుకోండి. పర్వాలేదు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది.